హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్యచదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాహుల్ కుమార్ విరచిత అంశంగా విహార భూమిపుత్రుల వలసల రగడ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. విహార భూమిపుత్రుల వలసల రగడ. ఇక వినండి. బీహార్లోకి అక్రమంగా వస్తున్న విదేశీ వలస కార్మికుల సంఖ్య ఎంతైనప్పటికీ ఆ సమస్యను రాజకీయంగా పెద్దది చేసే అవకాశం ఉండొచ్చు, కాదనలేం. కానీ అక్కడి నుంచి దేశ విదేశాల్లోని పలు ప్రాంతాలకు వలస కార్మికులుగా బీహార్ ప్రజలు ఎందుకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నదే ప్రశ్న కీలకమైంది. కార్మిక వలసలు లేకుండా, వారి శ్రమ లేకుండా ఈనాటి ఆర్థిక వ్యవస్థ రథచక్రాలు కదలవు. వనరులను, ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ వలస కార్మికులకు మతం రంగు పూయటం, విదేశీ ముద్ర వేయటం వైమనస్యాలను పెంచటానికి మాత్రమే పనికి వస్తుంది. ఎన్ని ముద్రలు వేసినా వలస కార్మికులు చిందించిన చెమట చుక్కల ప్రవాహాల నుంచి మన సంపదలు పెరుగుతున్నాయి, మన నగరాలు కళకళలాడుతున్నాయి, మన భవనాల్లో సొగసులు కుదురుకుంటున్నాయి. అసలు బిహార్ అంటే విహార భూమి, బుద్ధుడు విహరించిన నేల. రోజు కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ కులమతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు ఇవ్వాలని బుద్ధుడు అవిశ్రాంతంగా బోధించిన జన్మభూమి, జ్ఞానభూమి. మోక్షమైన, నిర్వాణమైన వ్యక్తి కృషి ద్వారానే లభిస్తుంది తప్ప గుడ్డి ఆరాధనతోనూ యజ్ఞయాగాదులతోనూ రాదు అని బుద్ధుడు చెప్పింది బీహార్లోనే. మానవ విహారానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని 2,500 ఏండ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ఆ చోటే ఇప్పుడు వలసలు, విహారాలపై రాజకీయాలు చెలరేగుతున్నాయి. 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్లో వలసల సక్రమాలు, అక్రమాల చుట్టూనే ప్రచారం కేంద్రీకృతమవుతుంది. సాక్షాత్ ప్రధానమంత్రి, హోంమంత్రి ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గతంలో బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసలను ప్రధాన సమస్యగా చేసుకొని ప్రచారం హోరెత్తింది. ఇప్పుడు బీహారు వంతు వచ్చింది. వలసలు సక్రమం అయినవైనా, అక్రమం అయినవైనా బీహార్ వాటికి ప్రధాన గమ్యస్థానం కాదు. బీహార్ లోపలికి వచ్చేవారి కంటే పొట్ట చేత పట్టుకొని బయటికి వెళ్ళేవారే ఎక్కువ. 1830 నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. నితీష్ కుమార్ 2005లో బీహార్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అభివృద్ధి పరంగా అద్భుతం జరుగుతుందంటూ ప్రచారం సాగుతున్నప్పటికీ వలసలు పోయే ప్రజల శాతంలో ఆ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. ఎక్కడైనా ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు ఉన్న చోటకే ప్రజలు వలసలు పోతారు, కడతారు. అవి అంతంత మాత్రం ఉన్న చోటుకు వెళ్ళడం సాధ్యం కాదు. బంగ్లా అక్రమ వలసదారులు బీహార్ను ముంచెత్తుతున్నారని చెప్పటానికి అంకెలు, ఆధారాల కంటే ఒక వర్గం ప్రజల వల్లే సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పటంలో రాజకీయ కోణమే కనిపిస్తుంది. ఆ వర్గాన్ని సంతృప్తిపరిచే ధోరణితో రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్నాయని ఆరోపించటము కష్టం కాదు. కానీ అందుకు హేతుబద్ధమైన సమాచారాన్ని ఇవ్వటమే కష్టం. వలసల గురించి ప్రధానంగా మనకు లభ్యమయ్యే సమాచారం
10 ఏళ్లకోసారి జరిగే జనాభా లెక్కల వల్లే వస్తుంది. వీటికి తోడు జాతీయ నమూనా సర్వే సంస్థ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO అది అందించే గణాంకాల వల్ల కూడా వలసల సమాచారం దొరుకుతుంది. ఈ 2 మూలాల నుంచి వచ్చే సమాచారంలో చాలా పరిమితులు ఉన్నాయని బీహార్ వలసలపై పరిశోధించిన అమృతా దత్తా హైదరాబాద్ IIT ఆయన వారు ఆధారాలతో వివరించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 79 లక్షల మంది 79 లక్షల మంది మానవ వనరులు పనుల కోసం బీహార్ నుంచి వెలుపలకు వెళ్ళారు. 2011 నాటికి ఆ సంఖ్య కొంత తగ్గి 74.5 లక్షలకు చేరుకుంది. ఇలా తగ్గటానికి 2008లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణం. అసంఘటిత రంగంపై దీని ప్రభావం అధికంగా పడింది. కార్మికుల్లో అసంఘటిత రంగంలో ఉన్నవారే 85-90% వరకు ఎక్కువ. బీహార్ వలస కార్మికులు అధికంగా ఉపాధి పొందేది ఈ రంగంలోనే. ఆనాటి ఆర్థిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే మన జీడిపిని పరిశీలిస్తే సరిపోతుంది. 2007-2008 సంవత్సరాల్లో మన జాతీయ స్థూల ఉత్పత్తి అదే జీడిపి 9.3% ఉంటే ఆర్థిక సంక్షోభం వల్ల అది 6.7%కి పడిపోయింది. 2.5% జీడిపి తగ్గిపోవటం మామూలు విషయం కాదు. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా బీహార్కు వలసలు కీలకంగా మారిపోయాయి. గ్రామీణ బీహార్లో ప్రతి 5గురిలో ఒకరు వలస కార్మికుడిగా పనిచేసేవారే కనపడతారు. కొన్ని గ్రామాల్లో చేసిన సర్వేల్లో వలస కార్మికులు వారు ఉన్న కుటుంబాలు 64.9% ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రజలు వస్తున్నారు, దీన్ని కాదనలేం. సుదీర్ఘ సరిహద్దు ఉండటంతో పాటు 100 ఏళ్ల పాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు వలసలను ప్రభావితం చేస్తున్నాయి. అక్రమంగా వలసలు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనడానికి ప్రభుత్వం దగ్గర లెక్కలు పక్కాగా లేవు. బీహార్కు సంబంధించి అది ఇంకా నిజం. బీహార్లోని ఉద్యోగాలు వనరులను బంగ్లా ముస్లింలు కొల్లగొడుతున్నారనడానికి అక్కడి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. సొంత ప్రజలు ఎక్కువగా వలసలు పోయే పరిస్థితులు ఉన్న చోట అది సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ ప్రచారానికి వాస్తవాలతో పని ఉండదు కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఓట్ల చోరీ వల్లే అధికారాన్ని అందుకోలేకపోయామని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం కూడా ఒక రకంగా లాంటిదే. ప్రచారాలకు వాస్తవాలకు ఎంతో దూరం ఉంటుందనడానికి అస్సాంలో పౌరుల జాతీయ పట్టిక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అదే దాన్నే NRC అంటాం. ఆ వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. 1971కి ముందు అప్పటి నుంచి అస్సాంలో నివసిస్తున్నట్లుగా సాక్ష్యాధారాలు సమర్పించిన వారినే NRCలో చేరుస్తామని ప్రకటించి ఆ మేరకు కసరత్తును అక్కడ పూర్తి చేశారు. 19,06,000 మంది సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారు. అంటే అస్సాం జనాభాలోని 3,30,00,000 మందిలో 6% మంది వారి దగ్గర అవసరమైన పత్రాలు లేవు. అట్లా లేని వారందరూ ముస్లింలే అయి ఉంటే అక్రమ వలసదారులందరూ ఆ వర్గం వారేనని చెప్పడానికి ఆస్కారం ఉండేది. పత్రాలను సమర్పించలేని వారి సమాచారాన్ని మతాల వారీగా ప్రకటిస్తే అసలు విషయం బయటపడేది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. వివిధ అనధికార అంచనాల ప్రకారం 12 లక్షల మంది హిందువులు అంటే 63% సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారు. ఈ 12 లక్షల మందికి పౌరసత్వాన్ని కల్పించడానికే పౌరసత్వ చట్టానికి 2019 డిసెంబర్లో సవరణను తీసుకొచ్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. మతాన్ని బట్టి పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధం అయిందని పేర్కొంటూ పెద్ద ఆందోళనలు తలెత్తాయి. ముస్లింలు మినహా మిగతా భారతీయ మతాలకు ఆశ్రయమిస్తే దేశమేది ప్రపంచంలో లేకపోవటంతో ఆ సవరణను చేపట్టామని ప్రభుత్వం సమర్థించుకున్నా అది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పటానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
దేశ విదేశాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. పత్రాలు లేని అస్సాం ముస్లింలకు పౌరసత్వం కల్పించడానికి ఇతర ముస్లిం దేశాలు ముందుకు రాకపోతే పరిష్కారం ఏమిటి అన్నదానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. 7 లక్షల మంది ముస్లింలను బంగ్లాదేశ్ హక్కును చేర్చుకుంటుందని కోరుకోవటం అత్యాశే అవుతుంది. అస్సాంలోనే ఈ పరిస్థితి ఉంటే బెంగాల్లో ఎన్ఆర్సీని రూపొందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేము. బంగ్లా నుంచి తరలి వచ్చిన హిందువులందరూ అనుమతులన్నీ తీసుకొని భారత్లోకి అడుగుపెట్టారని చెప్పలేము. పత్రాలు లేని హిందువుల సంఖ్య అక్కడ చాలా ఎక్కువగా ఉండొచ్చు. బంగ్లాదేశ్లో 1951 నాటికి హిందువులు 92,39,603 మంది ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 1,31,30,109కి పెరిగింది. అంటే 1947 నుంచి దాదాపు 1 కోటి మందికి పైగా హిందువులు భారత్కు దఫదఫాలుగా తరలి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు, మతాల మధ్య వైషమ్యాలు పెరిగినప్పుడు హిందువులు ఏదో రకంగా సరిహద్దులు దాటడానికే ప్రయత్నించారు. అందులో సఫలమైన వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. పక్షపాతం లేకుండా లెక్కలు తీస్తే పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల్లో చాలామంది పత్రాలు లేని వారు తేల్తారు. బీహార్లోకి అక్రమంగా వస్తున్న విదేశీ వలస కార్మికుల సంఖ్య ఎంతైనప్పటికీ ఆ సమస్యను రాజకీయంగా పెద్దది చేసే అవకాశం ఉండొచ్చు, కాదనలేము. కానీ అక్కడి నుంచి దేశ విదేశాల్లోని పలు ప్రాంతాలకు వలస కార్మికులుగా బీహార్ ప్రజలు ఎందుకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్న ప్రశ్నే కీలకమైంది. రబ్బరు, చెరకు తోటల్లో పనిచేయటానికి కరేబియన్, గుయానా, సొరినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఫిజీ, మారిషస్లకు ఒప్పందపు కూలీలుగా బీహారీలను 1830లోనే తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కొన్నేళ్లకు అస్సాం టీ తోటల్లో పనిచేయడానికి తరలించారు. కలకత్తా కార్మిక అవసరాలకు బీహారీలు కావలసి వచ్చారు. 100 ఏళ్ల పాటు అస్సాం, బెంగాల్లకు బీహారీ కార్మికుల యాత్ర కొనసాగింది. కలకత్తా కేంద్రంగా నడిచిన పారిశ్రామిక అభివృద్ధి 1930లో మందగించింది. అదే సమయంలో అస్సాం టీ తోటల్లో పనికి గిరాకీ తగ్గింది. దాంతో తూర్పు దిక్కుకు బీహారీలు వలసలు సన్నగిల్లాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీహార్లో పారిశ్రామిక అభివృద్ధి పెద్దగా జరగలేదు. ఉమ్మడి బీహార్లోని ఖనిజ సంపద దండిగా ఉన్నా దాన్ని సబ్సిడీ రేట్లకు ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావటంతో స్థానిక అవసరాలకు ఉపయోగించుకోలేకపోయారు. 1960-70ల నాటి సస్య విప్లవము బీహార్లో ప్రభావం చూపలేదు. ఆ విప్లవం పుంజుకున్న పంజాబ్, హర్యానా ప్రాంతాలకు బీహారీలు వలస కార్మికులుగా తరలి వెళ్ళారు. విస్తరిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అవసరాలకు బీహారీలు పెద్ద ఎత్తున అవసరమయ్యారు. ముంబైకి వెళ్ళారు. ఆ వలస కార్మికులను వ్యతిరేకిస్తూ అడపాదడపా వారిపై దాడులు చేస్తూ విద్వేషాన్ని చిమ్ముతూ శివసేన బలం పుంజుకుంది. ఆర్థిక సంస్కరణలు మొదలైన అవి తర్వాత దక్షిణాదికి బీహారీ వలసలు విస్తరించాయి. వలసలు గ్రామాల్లో చాలా మార్పులను తెచ్చాయి. 50% పైగా ఆదాయాన్ని వలస కార్మికులు గ్రామాల్లోని కుటుంబ అవసరాలకు పంపుతున్నారు. కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి సాపేక్షికంగా మెరుగుపడింది. గ్రామాలతో పోలిస్తే కుల ఆధిక్యతల అహంకారం లేని నగరాల్లో తమకు గౌరవప్రద జీవితం లభిస్తుందని బీహార్ వలస కార్మికులు భావిస్తున్నా చిట్ట చివరికి సొంత చోటుకు చేరుకోవాలన్న తపన మాత్రం తగ్గటం లేదు. కుటుంబాలకు దూరంగా ఉండటం, అధిక శ్రమతో ఆరోగ్యం దెబ్బతినటం, పని ప్రాంతంలో పరాయివారిగానే చూడటం వాళ్ళ మనస్సులను సొంత ఊళ్లపు వైపు లాగేలా చేస్తుంది. కరోనా సమయంలో కాలిబాట పట్టిన లక్షలాది వలస కార్మికులే దీనికి నిదర్శనం. కార్మిక వలసలు లేకుండా, వారి శ్రమ లేకుండా ఈనాటి ఆర్థిక వ్యవస్థ రథచక్రాలు కదలవు. వనరులను, ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ వలస కార్మికులను వారికి మతం రంగు పూయటం, విదేశీ ముద్ర వేయటం వైమనస్యాలను పెంచడానికి మాత్రమే పనికి వస్తుంది. ఎన్ని ముద్రలు వేసినా వలస కార్మికులు చిందించిన చెమట చుక్కల ప్రవాహాల నుంచే
మన సంపదలు పెరుగుతున్నాయి, మన నగరాలు కళకళలాడుతున్నాయి, మన భవనాల్లో సొగసులు కుదురుకుంటున్నాయి అంటూ రాహుల్ కుమార్ వీరు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా వారు అందజేసిన ఈ అంశం విహార భూమి పుత్రుల వలసల రగడ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.